హలో అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. వెదర్ కూల్గా ఉంది. ఈ కూల్గా ఉన్న క్లైమేట్కి మనం ఇష్టంగా తినేది ఏంటంటే ఒకటి పల్లీలు, నెక్స్ట్ పకోడీ, ఇంకొకటి క్రిస్పీ స్వీట్ కార్న్. ఇప్పుడు నేను క్రిస్పీ స్వీట్ కార్న్ తయారు చేయబోతున్నాను. చూద్దాం ఎలా చేయాలో. హలో అండి, ఇలా అన్నీ ఒలిచిపెట్టుకుని ఇవి బాయిల్ చేయాలండి. బాయిల్ చేసి వాటర్ అంతా తీసి ఒక పక్కన ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను. హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలండి. బాగా బాయిల్డ్ అయ్యి బాగా చల్లారిందండి. ఇలా చల్లారిన కార్న్లో మనం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇది మంచిగా మొత్తం కలపాలి. కలిపిన తర్వాత 3 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా ముందు పొడి పొడిగా కలుపుకుందాం. పొడి పొడిగా కలుపుకున్న తర్వాత లైట్గా డ్రైగా ఉంటుంది. ఎంతో కాదు, కొంచెం వాటర్ లైట్గా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ వాటర్ పడుతుందండి, అంతకు మించి వాటర్ పడదు. ఆయిల్ బాగా కాగిందండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమం ఇందులో వేయాలి. ఇది బాగా కాగింది కాబట్టి మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఇలా ప్లేట్ అడ్డు పెట్టుకోవడం మంచిది. మన మీద పడకుండా ఉంటుంది. కొంచెం కాగిన తర్వాత మనం ఫ్లేమ్ పెంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వేయించుకున్నామండి. ఇలా క్రిస్పీగా వేయించిన క్రిస్పీ కార్న్ నెక్స్ట్ ఎలా తయారు చేయాలో చెప్తాను. కళాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇందులో రెడ్ చిల్లీ, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి. దించే ముందు కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. హలో అండి, మన రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ స్వీట్ కార్న్. ఈ వెదర్కి, ఇంత కూల్గా ఉన్న ఈ వెదర్కి, వర్షం పడుతున్నప్పుడు మనం ఇలాంటి ఐటమ్ తయారు చేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ వీలైతే తయారు చేసుకుని ఇంట్లో తినండి. ఫ్రమ్ రేషాస్ కిచెన్.